ఈరోజు దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక వచనాన్ని మనము చదువుకుందాము. 1 కొరింథీ 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. మీరు ఇలువబెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఇక్కడ రెండు విషయాలు కూడా మనము తెలుసుకుందాం. ఇలువబెట్టి కొనబడిన వారు, మనం ఎవరు అంట? దేవుడు ఇలువబెట్టి కొన్నాడు. ఎలా కొన్నాడు అంటే ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించాడు మనల్ని. ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. ఆయన త్యాగం చేశాడు మన కొరకు. మనం పొందవలసిన మరణమైన పొందాడు, మనం పొందవలసిన శిక్షణ పొందాడు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే ఆయన రక్తంను కార్చి మనల్ని కొన్నాడు. మనము దేవుని సొత్తు, దేవుని ప్రాపర్టీ, దేవుని ఆస్తి, దేవుని ఇంటికి మనం వారసులము. ఇలువబెట్టి దేవుడు కొన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకే మనుషులకు దాసులుగా ఉండద్దు, దేవునికే దాసుడుగా ఉండు. దేవుని మాటని అంగీకరించు, దేవునికి విధేయత చూపించు, దేవుని మార్గంలో కొనసాగు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు నిన్ను. మళ్ళా నీకు ఆయన ఉండే స్థలంలో నిన్ను ఉంచబోతూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.